బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మంత్రి జూపల్లి వర్సెస్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అల్లుడు జూపల్లి కొడుకు టెండర్ కోసం పోటీ పడ్డారని, రేవంత్ అల్లుడికి టెండర్ వెళ్లడంతోనే రిజ్వీపై జూపల్లి లేఖ రాశారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో మంత్రి జూపల్లి వర్సెస్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అల్లుడు జూపల్లి కొడుకు టెండర్ కోసం పోటీ పడ్డారని, రేవంత్ అల్లుడికి టెండర్ వెళ్లడంతోనే రిజ్వీపై జూపల్లి లేఖ రాశారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పెడచెవిన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం, వెంటనే రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ఆమోదించొద్దంటూ సీఎస్ కు మంత్రి మరో లేఖ రాయడం సంచలనం రేపింది. పైగా అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం, మంత్రులు తమ మాట వినడం లేదని, ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు, మంత్రి జూపల్లి కొడుకు మధ్య వచ్చిన టెండర్ వివాదంతోనే సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ కు అప్లై చేశారని అన్నారు. ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని, నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే ఇది బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి, ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది, నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే, రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ మర్తుజా రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్. రిజ్వీ ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని ప్రశ్నించారు. మంత్రుల ఒత్తిడికి లొంగకపోతే బలి చేస్తారా అని మండిపడ్డారు. మీ స్వార్థం కోసం అధికారులను వేధిస్తారా అని లక్ష్మణ్ విమర్శించారు. విచారణ పేరుతో సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధించడం తగదని హితో పలికారు. ఒకవేళ తప్పు చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నించారు లక్ష్మణ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ప్రస్తుతం రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి?
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ లేఖ పూర్తిగా బహిర్గతం కావడంతో అనేక పక్షాలు దీని మీద స్పందించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు దీని మీద స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద స్పందించారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా స్పందించారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గత కొన్ని నెలలుగా కూడా సయ్యద్ అలీ రిజ్వీ ఇందులో పనిచేస్తున్నారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని, అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన తన పనులు కూడా తాను చేసుకోకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు దాదాపు 5 పేజీల లేఖను సిఎస్ పంపించడం జరిగింది. ఆ లేఖలో చాలా ఆరోపణలు చేశారు రిజ్వీకి సంబంధించి. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న హరికిరణ్ మీద, ఎజర్ మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. గడిచిన కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా, ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం కోల్పోవడానికి పూర్తిగా వీరిద్దరే కారణం అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అయితే గత కొన్నేళ్లుగా ఒకే వ్యక్తికి టెండర్ కట్టబెడుతూ వస్తున్నారు. హోలోగ్రామ్స్ అంటే మద్యం బాటిళ్ల మీద వేసే లేబుల్స్ ఏవైతే ఉంటాయో, లేబుల్స్ తో పాటుగా హోలోగ్రామ్, 2 రకాల హోలోగ్రామ్స్, అదే విధంగా లేబుల్. ఈ టెండర్ కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. గడిచిన సంవత్సరంన్నర నుంచి కూడా ఈ టెండర్లకు సంబంధించి కొత్త టెండర్లను ఎందుకు పిలవట్లేదు అని చెప్పేసి మంత్రి రిజ్వీని, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీని నిలదీయడం జరిగింది. అయితే దీనికి ఆయన సమాధానం చెప్తూనే తద్వారా గతంలో ఇచ్చిన టెండర్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కొత్తగా టెండర్లు పిలిచి ఈ టెక్నాలజీ వాడడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి టెండర్లు పిలవట్లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం వెంటనే టెండర్లు పిలవాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ టెండర్ కు సంబంధించి ఇంకా ఆ టెండర్ ఫైనల్ అయితే కాలేదు. ఆ టెండర్ ను ఫైనల్ చేయాలని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు పదే అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన రిజ్వీ కావచ్చు, అదేవిధంగా కమిషనర్ హరికిరణ్ ఈ విషయాన్ని సీఎంఓ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సీఎంఓ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం వెంటనే వీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పేసి మంత్రి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖల మీద కావచ్చు, తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరిగేంత వరకు, విచారణ పూర్తయ్యేంత వరకు రిజ్వీ చేసిన విఆర్ఎస్ అప్లై చేశారు. విఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి మంత్రి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందు, అంటే ఈ నెల 17వ తేదీ అంతకంటే ముందు కూడా ఒక లేఖను సిఎస్ కు జూపల్లి కృష్ణారావు రాశారు. ఆ లేఖ బయటపడడంతో రిజ్వీ తన విఆర్ఎస్ ను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దరఖాస్తును నిన్న ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆమోదిస్తూ విఆర్ఎస్ ఈ నెల 31వ తేదీ నుంచి రిజ్వీ విఆర్ఎస్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కూడా స్పష్టం చేస్తూ ఆయన బాధ్యతలను రఘునందన్ రావు ఐఏఎస్, ప్రస్తుతం ఆయన కమిషనర్ గా పనిచేస్తున్నారు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా కూడా రఘునందన్ రావు పనిచేస్తున్నారు. ఆ బాధ్యతలను ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను రఘునందన్ రావుకు అప్పగిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎస్ ను కోరడం జరిగింది. ఈ లెటర్ కావచ్చు, అదేవిధంగా ఈ లేఖలో ఉన్న అంశాలన్నింటి మీద కూడా ఈ రోజు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా స్పందించాయి. ఇందులో మంత్రి చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఆ ఆరోపణల వెనుక ఏముందనే విషయానికి సంబంధించి వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టాలి, అసలు ఏం జరిగిందనే విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ మాటలు వినని వారిని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ, బీజేపీ ఎంపీ కూడా కట్టపెట్టడం ఆరోపణ చేశారు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటి మీద కూడా
కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కానీ అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.